భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలనేవి నిన్న జరిగాయి పార్లమెంటులో. అయితే 781 మంది పార్లమెంటులో ఎంపీలు ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా రాజ్యసభ, లోక్సభలో కలుపుకొని 781 మంది ఉంటే, ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే జరిగాయో అందులో 767 మంది పాల్గొనడం జరిగింది. మిగిలిన వ్యక్తులు అయితే పాల్గొనలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 767 మంది పాల్గొంటే ఇద్దరు ప్రత్యర్థులు అయితే చాలా కీలకంగా పోటాపోటీగా పాల్గొనడం జరిగింది. అందులో మొదటి వ్యక్తి ఎన్డీఏ కూటమి తరపు నుంచి, అంటే బీజేపీ తరపు నుంచి మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ గారిని అయితే నియమించడం జరిగింది. ఇంకోవైపు ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అయితే నియమించడం జరిగింది. వీళ్ళిద్దరిలో కీలకంగా చూసుకుంటే బీజేపీ పార్టీ తరపున నుంచి పెట్టిన ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ గారు అయితే 452 ఓట్లు గెలుచుకోవడం జరిగింది. ఇంకోవైపు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు అయితే పోలవడం జరిగింది. సుమారు 152 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నుంచున్న మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అయితే ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బీజేడీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ, ఈ రెండు పార్టీలు కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు చాలా దూరంగా ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దూరంగా ఉంది అని అంటే, కీలకంగా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒకవేళ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే, యాక్చువల్గా ఆయనకి రాజకీయాలకు సంబంధం లేదు, ఆయన ఒక మాజీ న్యాయమూర్తి కాబట్టి ఆయన్ని పార్టీలు ఖచ్చితంగా నియమించడం జరిగింది. అయితే సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అవుద్దని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం జరిగింది. పోనీ ఇంకొక వైపు బీజేపీ పార్టీ తరపున వచ్చిన సిపి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్పి ఇప్పటికే కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుందో, ఇప్పుడు దానికి మొదటి బీజం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డది, అందుకే బీజేపీతో చేతులు కలిపిందని చెప్పి ఇంకా కొత్త పుకార్లు అనేవి రేకుతాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నలుగురు ఎంపీలు కూడా దూరంగా ఉండడం జరిగింది. ఆ పార్టీ అధినేత చెప్పిన ఆదేశాలు పాటించడం జరిగింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సుమారు 7 ఎంపీలు ఉన్నట్టున్నారు రాజ్యసభలో, లోక్సభలో కలుపుకొని. అయితే ఈ 7 ఎంపీలు కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి సపోర్ట్ చేయడం మానేసి బీజేపీకి సపోర్ట్ చేశారు. కానీ చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేయడం తప్పు, ఎందుకనంటే ఈరోజు నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకొని నిన్ను అధికారంలోంచి కిందకి దింపారు. అటువంటి ఓడిపోయిన వాళ్ళ చేతికి నువ్వు మళ్ళీ అనవసరంగా వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి చాలా మంది కూడా విమర్శించడం జరిగింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా విమర్శించడం అయితే జరిగింది. అంటే బీజేపీకి ఇక్కడ వైసీపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసిందనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు, లిక్కర్ స్కాములు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఏదైనా తేడా జరిగితే ఖచ్చితంగా మనం జైలు జీవితానికి పరిమితం అయిపోవాలి. కాబట్టి కేంద్ర పెద్దల్ని ఎదిరించే అంత సాహసం మనం చేయలేం. కాబట్టి ఇప్పటికే కూడా మన మీద బోల్డ్ అనే కేసులు, స్కాములు అవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటి నుండి తప్పించుకోవాలంటే ప్రతిసారి కూడా మనం బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. కేవలం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకే కాదు, అంతకుముందు వక్స్ బిల్కే కానీ, అంతకుముందు వచ్చిన వేరే బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బీజేపీకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది. కానీ పొత్తులో లేదు, కానీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి, జైలుకు వెళ్ళకన్నా ఉండాలి అనంటే ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేయాలి. ఏది ఏమైనా నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరపున ఆర్ఎస్ఎస్ వాదైన సిపి రాధాకృష్ణన్ గారికి అయితే 152 ఓట్ల మెజారిటీతో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆయన గెలవడం అయితే జరిగింది. మరి ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి మనకైతే ముందు సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముందు ఇండియా కూటమి అభ్యర్థి అయితే 152 ఓట్లతో ఓడిపోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే బీజేపీ బలహీనపడ్డది అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో, ఈరోజు అదే బీజేపీ మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పే విధంగా, ముఖ్యంగా ఉపరాష్ట్రపతిని మళ్ళీ వాళ్లే దక్కించుకునే విధంగా ఎన్నికల్లో మళ్ళీ వాళ్లే గెలవడం అయితే జరిగింది. ఏదేమైనా సరే బీజేపీ ఇంకొక 5-10 ఏళ్ళు అధికారంలో ఉండడం అనేది ఖచ్చితంగా తథ్యం. ఎన్ని రకాలుగా బీజేపీ ప్రత్యర్థులైన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టార్గెట్ చేసినా కానీ బీజేపీ మాత్రం ఎప్పుడు కూడా చక్రం తిప్పే దిశగా కేంద్రంలో ముందుకు దూసుకుపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు.